రెండవ రాజుల పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై, అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అతడు శుద్ధుడాయెను. చదవబడిన లేఖనంలో ఒక ఘనమైన జీవితము బయలుపరచబడుతుంది. ఒక ఆత్మ సంబంధమైన అనుభవం బయలుపరచబడుతూ ఉంది. నీవు కూడా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పసి పిల్లవాని వలె, చిన్న బిడ్డ వలె, పసి పిల్లవాని వలె మార్చబడే ఒక దైవ కార్యం నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను ఇంకా బ్రతికించాడు. దేవుడు ఇంకా బ్రతికించాడు. నువ్వు ఒక పసిపిల్లవాని వలె మార్చబడాలి. నువ్వు ఒక చిన్న బిడ్డ వలె మార్చబడాలి. నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక పసి పిల్లవాని మనసు ఎలాగుంటుందో, వారి జీవితం ఎలాగుంటుందో, వారి తలంపులు ఎలాగుంటుందో, వారు ఎంత పవిత్రంగా ఉంటారో అదే జీవితం నీవు కూడా నీ దేహంలో చేయడానికి దేవుడు ఇంకను నిన్ను బ్రతికించి ఉంచాడు. దేవునికి స్తోత్రం. నయమాను దైవ సేవకుడు చెప్పినట్లు, దైవ సేవకుడు ఏం చెప్పాడో ఆ జీవితానికి నయమాను అప్పగించుకున్నాడు. దైవజనుడు ఏ అనుభవం బయలుపరిచాడో ఆ అనుభవానికి నయమాను అప్పగించుకున్నాడు. దైవజనుడు ఏ ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచనకు నయమాను అప్పగించుకున్నాడు. ఒక ప్రాంతంలో ఓ ప్రతిష్ట గల దైవ సేవకుడు ఉన్నాడు. ఒక ప్రాంతంలో అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ సేవకునితో మాట్లాడుతున్నాడు. నీవు ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా గృహానికి వెళ్ళు. ఆ గృహంలో ఒక ఆమె ఉంది. ఆమె తల మీద నీ చెయ్యి పెట్టి ప్రార్థన చేయని దేవుడు పంపించాడు. దైవ సేవకుడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె ఇంటి వద్దకు వెళ్ళాడు. అమ్మా, ప్రార్థన చేయడానికి, మీ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి, మీ యొక్క జీవితంలో దేవుడు చేసే దైవ కార్యము నిమిత్తమై, ప్రార్థన చేయు నిమిత్తమై నేను పంపబడ్డాను. ఆమె దైవ సేవకుని మాటకు లోబడటం లేదు. ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రార్థన చేయించుకోవడం ఒప్పుకుంటా లేదు. ప్రార్థన చేయించుకోవడానికి ఆమె ఒప్పుకుంటా లేదు. ఆ సేవకుడు మెట్లు దిగి మళ్ళా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాడు. మరలా సగం దూరం వచ్చే లోపలికి ఆత్మదేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు. మరలా నువ్వు వెళ్ళు, ఆమెకు ప్రార్థన చేయి. మరలా దేవుని చేత ప్రేరేపించబడి ఎక్కడికి వెళ్ళాడంటే ఆమె యొద్దకు వెళ్ళాడు. అమ్మా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు,
దేవుడు నన్ను ప్రార్థన చేయమంటున్నాడు. ఆమె అంత మాత్రం ఒప్పుకుంటలేదు. దైవ సేవకుని మాట వింటలేదు. దైవ సేవకుని మాటకు లోబడతలేదు. దైవ సేవకుని మాటకు అప్పగించుకుంటలేదు. దైవ సేవకుడు మరలా రిటర్న్ బ్యాక్ అయిపోయాడు. మరలా వెనుతిరిగి వచ్చేసాడు. ఆ రోజు రాత్రి కాలంలో ఆ కుటుంబంలో జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తె బలవంతపు మరణానికి తన్ను తాను అప్పగించుకొని ఉరేసుకొని చనిపోయింది. ఆమె చనిపోతున్నప్పుడు ఒక మరణ వాంగ్మూలం రాసి, ఈ చావుకు కారణం నా తల్లే. పోలీసులు వచ్చారు. ఆ తల్లి గారిని తీసుకుని వెళ్ళిపోయి చెరసాల్లో వేసేశారు. ఆమె కుమారుడు పరుగు పరుగున దేవుని మందిరమునకు పరిగెత్తి, దేవుని సన్నిధికి పరిగెట్టి, దేవుని సముఖానికి పరిగెట్టి, దేవుని సేవకుని దగ్గర విలపిస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. కొంతమందికి దైవ సేవకుని మాట అంటే విలువ తెలియదు. దైవ సేవకుడు నోటికి దేవుడు బోరగా ఉంటాడు. దైవ సేవకుని నోటికి బోరగా ఉంటాడు. అపోస్తులతో దేవుడు అంటున్నాడు, మీరు రాజుల ఎదుట నిలబడ్డా, మీరు ఇశ్రాయేలుల ఎదుట నిలబడిన, మీరు అన్యజనుల ఎదుట నిలబడిన, ఏ స్థలములో నిలబడినా మీ నోటికి బోరగా నేను ఉంటాను. మీ నోటికి వాక్కులు నేను అందిస్తాను. మీ నోటికి మాటలు నేను అందిస్తాను. అంటే ఇప్పుడు దైవ సేవకుని నుండి మాటలు వస్తున్నాయంటే అది మానవుని మాటలు కాదు, మానవ జ్ఞానంతో నింపబడిన మాటలు కాదు, మానవుని ఆలోచనతో నింపబడిన మాటలు కాదు. దేవుడు తన మహిమ కలిగిన మాటలు, దేవుడు తన శక్తివంతమైన మాటలు, దేవుడు తన ప్రభావం కలిగిన మాటలు, దేవుడు ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగించడానికి దైవ సేవకుని నోటికి బోరగా ఉండి మాట్లాడువాడై ఉన్నాడు. మోషే, నీ నోటికి నేను బోరగా ఉంటాను. మోషే, నీ అన్న అయిన అహరోనుకి నేను అతని నోటికి బోరగా ఉంటాను. ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో, ఏ అనుభవాలు మాట్లాడాలో నేను సమస్తము మీ నోటికి బోరగా ఉంటాను. దైవ సేవకుడు మాటలంటే చాలామందికి విలువ తెలియదు. ధనవంతుడు ఉన్నాడంట, లాజరు కూడా ఉన్నాడంట. వీళ్ళిద్దరూ కూడా భూమి మీద కొంతకాలం బ్రతికి ఇద్దరూ కూడా మరణించారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే భూమి క్రింద పాతాళపు చెర ఉంది. ఆ పాతాళపు చెరలోకి వెళ్ళి కటిక చీకటిలో బాధించబడుతూ విడిపించేవాడే లేక, కాపాడువాడే లేక, తప్పించేవాడు లేక, ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఎవ్వరూ తప్పించలేక అంటున్నాడు, అయ్యా అబ్రహామా, ఒక్క అవకాశం నాకు ఇవ్వి, భూమి మీదకి వెళ్తాను, దైవ సేవకుని నోటం వచ్చు మాటలను వింటాను, ఆ మాటలకు లోబడతాను. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారికి కూడా నేను చెప్తాను. అవకాశం లేదు. విడిపించబడే అవకాశం లేదు, తప్పించబడే అవకాశం లేదు, కాపాడబడే అవకాశం లేదు. కారణం ఏంటంటే
అతడికి ఇవ్వబడిన సమయం ముగించబడ్డది. అతనికి ఇవ్వబడిన సమయం ముగించబడ్డది. అతనికి ఇవ్వబడిన సమయం ముగించబడ్డది. అతనికి ఇవ్వబడిన అనుభవాలు ముగించబడ్డాయి. అతనికి ఇవ్వబడిన కాలం ముగించబడ్డది. దైవ సేవకుడు చెప్పినట్లు, దైవ సేవకుడు చెప్పినట్లు, దైవ సేవకుడు చెప్పినట్లు నయమాను విన్నాడు. రెండోదిగా విన్న అనుభవాలు, విన్న మాటలు, విన్న నడిపింపు, విన్న ఆలోచనలు, విన్న దైవికమైన అనుభవాలకు తోచ తప్పకుండా దైవజనుడు చెప్పినట్లు నయమాను విన్నాడు. యేసయ్య చెప్తున్నాడు నీతో, యేసయ్య మాట్లాడుతున్నాడు నీతో, యేసయ్య నీకు తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి నయమానును చూడు. నయమాను చూడరు చాలామంది, సినిమా యాక్టర్లను చూస్తారు. మన ఫోన్లు అన్నీ అయ్యాయి కదా, మన ఫోన్లో గోలంతా అదే, సినిమా పాటలు. మన ఫోన్లో అన్నీ అయ్యే సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, సినిమాలో వచ్చే అల్లరితో కూడిన ఆట పాట అవన్నీ చూస్తారు. మీరు కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. మీ ఫోన్లు అన్నీ పవిత్రములే, మీ ఫోన్లు అన్నీ పరిశుద్ధములే. మీ ఫోన్లో ఎటువంటి అపవిత్ర కానీ, మీ ఫోన్లో ఎటువంటి లోక సంబంధమైనవి కానీ, మీ ఫోన్లో ఎటువంటి మీ దేహమును అపవిత్రపరిచే వాటిని మీరు చూడరు. కానీ కొంతమంది ఉన్నారు. వీళ్ళు చూపు ఎప్పుడు కూడా లోకం వైపే చూపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా జిగేల్. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా నశించిపోయే వాటి వైపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా ధనం వైపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా పంది వలె భూమి వైపు, భూమి కిందకి భూ సంబంధమైన వాటి వైపే చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో శక్తిమంతుడని యేసయ్య నీతో మాట్లాడుతుంది. జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంది. మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగా చేసుకుని ఉన్న శక్తివంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని విప్పి, నీ హృదయాన్ని తెరిచి ఒక్కసారి నయమాను వైపు చూడు. నీ శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి నయమాను వైపు చూడు. చూస్తే నీవు కూడా దేవుని సన్నిధిలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు శరీర సంబంధమైన రోగము లేని వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన రోగము లేని వ్యక్తిగా నీ ప్రాణాత్మ దేహములు శుద్ధి చేయబడతాయి. రెండవదిగా నీ ప్రాణాత్మ దేహములలో ఒక పసి పిల్లవాని మనస్సు నీ దేహములోనికి వస్తుంది. పసి పిల్లవాడు పాపం చేయడు. పసి పిల్లవాడు, చంటి పిల్లవాడు, అప్పుడు జన్మించిన వాడు పాపము చెయ్యని మనసు ఆ పసి పిల్లవానిలో ఉంటుంది. ఆ మనసు నీలోనికి వస్తుంది. ఆ ప్రతిష్టత నీలోనికి వస్తుంది. ఆ దైవికమైన అనుభవాలు నీలోనికి వస్తాయి. ఈ సమయంలో నీ కన్నులెత్తి నీ హృదయాన్ని తెరిచి యేసయ్య చూపిస్తున్నాడు. నయమాను వైపు చూడు.
నయమాను దైవజనుడు చెప్పినట్లు చేశాడంట. అసలు దైవజనుడు ఏం చెప్పాడు? దైవజనుడు ఏం చేయమన్నాడు? దైవజనుడు ఏ ఆలోచన ఇచ్చాడు? దైవజనుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఒక దూత ద్వారా ఏం పంపించాడు? యొర్దానులో 7 మారులు నయమానును యొర్దాను నీళ్లలో 7 మార్లు నయమానును మునగమన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవజనుడు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా తన దేహాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని 7 మార్లు యొర్దాను నదిలో నయమాను మునిగాడు. వెంటనే ఎందు నిమిత్తమైతే ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడో ఆ దైవ కార్యమును స్వతంత్రించుకున్నాడు. వెంటనే అతడు పసిపిల్లవాని దేహం వలె మార్చబడ్డాడు. వెంటనే అతడు మాదిరి చూపించేవాడుగా మార్చబడ్డాడు. వెంటనే అతడు ఎలాగ మారిపోయాడంటే యేసయ్యే అతన్ని ప్రజలకు, కొత్త నిబంధన సంఘానికి, లేక ఈ దినము మనకు పరిచయం చేసే ఒక శక్తివంతమైన బిడ్డగా నయమాను మార్చబడ్డాడు. నిన్ను కూడా చాలామంది ప్రజలకు దేవుడు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా అనేకులకు మాదిరిగా పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సముఖానికి వచ్చిన నీ జీవితము ఒక పరిమళ వాసనగా, ఒక మాదిరిగా ఉండాలని, భక్తి జీవితంలో అనేకులకు మాదిరిగా ఉండాలని, ఆత్మీయ అనుభవాలలో అనేకులకు మాదిరిగా ఉండాలని నా యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకును కోరుకుంటున్నాడు. నీ దేహాన్ని కోరుకుంటున్నాడు. నిన్ను కూడా ఇదిగో ఎలా చేయాలనుకుంటున్నాడంటే పసి పిల్లవాని దేహం వలె మార్చాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ అల్లాడుచూ ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? ఆత్మదేవునికి అవకాశం ఇస్తావా? దేవుడు అడుగుతున్నాడు, నాకు అవకాశం ఇవ్వి. నీ జీవితంలో ఒక పసిపిల్లవాని మనస్సు, ఒక పసిపిల్లవాని జీవితం, ఒక పసిపిల్లవాని ఒక పవిత్రమైన అనుభవంతో నిన్ను నింపుతానని దేవుడు నిన్ను అవకాశం అడుగుతున్నాడు. నయమాను మాత్రం దైవ సేవకుడు చెప్పినట్లు 7 మార్లు కూడా మునిగాడు. 7 మార్లు మునగడం అంటే మొదటిసారి మునగడం అంటే మారు మనసు పొందాలి. అది 1వ మారు. 2వ మారు అనగా నీటిలో మునిగి పైకి లేపబడాలి, నీటి బాప్తిసం. 3వ మారు మునిగి లేపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క నడిపింపు. 4వసారి కూడా నీటిలో మునిగి లేపబడాలి. దీనినే ప్రత్యేకమైన జీవితం అంటారు. 5వ మారు కూడా నీటిలో మునిగి పైకి లేపబడాలి. దీనినే దైవిక స్వస్థత. రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎటువంటి జ్వరమే వచ్చినా,
ఎటువంటి తలపోటే వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా నన్ను స్వస్థపరిచేది నజరేయుడైన యేసు మాత్రమని ఆయన్ను నమ్మే జీవితమే 5వ మారు మునగడం. 6వ మారు అనగా ఆత్మలోను, ప్రాణములోను, శరీరములోను సంపూర్ణమైన పరిశుద్ధత. 7వ మారు మునగడం అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆ రాక కొరకు ఎదురు చూచే అనుభవం, ఆ రాక కొరకు కనిపెట్టుకునే అనుభవం, ఆ రాక కొరకు పరితపించే అనుభవం. ఈ 7 అనుభవాలు నీ జీవితంలో జరగాలి.